ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడను, నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకుని నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యం దేవదూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిజంగానే తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నీ కాపుదలు మమ్మల్ని ఉంచుకునేందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మారని వాడా, మార్పు లేని వాడా, మాట తప్పని వాడా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిజంగానైనా తండ్రి, ఎంతోమంది బిడ్డలనైనా తండ్రి, ఎవరెవరునైనా తండ్రి ఉపవాసంతో ఉంటున్నారో, ప్రార్థిస్తున్నారో యేసయ్య, వాళ్ళ మొరలు వింటామని అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల ఎడల నువ్వే నీ ప్రేమ, నీ కృపను నేను చూపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు వేలాది స్తోత్రమేనా. బిడ్డలోనైనా తండ్రి, ఈ 40 రోజు ఉపవాసాలలోనైనా తండ్రి, ఎటువంటి సైతాను శోధన చేయకుండా, ఆ బిడ్డ ఎడల ఎటువంటి ఆటంకాలు జరపకుండా యేసయ్య, బిడ్డల ఎడల నువ్వే బిడ్డలను బలపరుచుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రమేనా. ఆ బిడ్డలకు ఎటువంటి నీరసం కలగకుండానైనా తండ్రి, బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్య. నీకు స్తోత్రమేనా. బిడ్డలు కూడా అనునిత్యం నిన్ను స్తుతించుకునే సమయం, నేను ప్రార్థించుకునే సమయమైనా తండ్రి, ఉపవాసంతో ఉండు. అనేకమైనదైనా కార్యాలలో బిడ్డలు నిలవకుండా యేసయ్య నేను తండ్రి, అనుక్షణం నేను తండ్రి నిన్ను హద్దుకొని ఉండేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి, ఎంతోమంది బిడ్డలనైనా అనారోగ్యాలతోనైనా తండ్రి బాధపడుచుంటారు యేసయ్య. బిడ్డలను స్వస్థపరిచి యెహోవా నీవే యేసయ్య. డాక్టర్స్ కాదు యేసయ్య, నువ్వుండు ఆ బిడ్డల పక్షాన యేసయ్య. నీకు స్తోత్రం నేను. ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్య, వాళ్ళకి విడుదల దయచేయి యేసయ్య. నీ రక్తం ప్రోక్షించు ఆ బిడ్డలలో యేసయ్య. నీకు స్తోత్రం నేను. నువ్వు తాకు యేసయ్య నేను తండ్రి. నేను తండ్రి యేసయ్య, ఆ బిడ్డల పక్షానైనా తండ్రి నేను ప్రార్థించుచుండగానైనా తండ్రి, నువ్వే ఆ బిడ్డలు నువ్వు తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగానైనా తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి నేను తండ్రి విడుదల కోసం బిడ్డలు ఎదురు చూస్తుంటారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్య. ఎవరు ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో యేసయ్య, యేసయ్య నాకు స్వస్థత దయచేయి యేసయ్య. ఈ బాధ నేను పడలేని యేసయ్య, నా వల్ల కాదు యేసయ్య అని నేను కుమిలిపోతున్నారు యేసయ్య. బిడ్డలు కూడా మోకరించి యేసయ్య, నాలో ఏ తప్పితాలు ఉన్నాయి క్షమించి యేసయ్య, నన్ను స్వస్థపరచు యేసయ్య అని బిడ్డలు అడిగేలాగా బిడ్డలు నువ్వు నడిపించుకుంటావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని చెప్పిన దేవా, బిడ్డలకు నేను తండ్రి నేను విశ్రాంతిని కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. స్వస్థపరిచి యేసయ్య బిడ్డలను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగానైనా ఎంతోమంది బిడ్డలనైనా తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు యేసయ్య. కుటుంబంలో శాంతి సమాధానం లేక నైనా తండ్రి అల్లర్లతో కూడి ఉంటుంది యేసయ్య. నైనా బిడ్డలు తల్లిదండ్రులు వదిలేసి ఉంటారు నైనా తండ్రి, వదిలేసి నైనా తండ్రి బిడ్డలు ఎంతో కుమిలిపోతుంటారు యేసయ్య. అదేవిధంగా నైనా తండ్రి బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య అనేకనైనా తండ్రి ప్రేమ అనురాగాలు లేక నైనా తండ్రి బిడ్డలు నైనా తండ్రి విడిపోయి ఉన్నారు యేసయ్య తండ్రి. వాళ్ళ మధ్య నువ్వు ప్రేమ అనురాగాలు తెచ్చి యేసయ్య. నీకు స్తోత్రం నేను. నువ్వే ఆ బిడ్డల పక్షాన్ని నువ్వు తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. ఎంతోమంది నైనా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయినైనా తండ్రి, పిల్లల్ని కోల్పోయినైనా తండ్రి, అయినా బిడ్డలు ఎంతోగానో కుమిలిపోతుంటారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే ఆదరణగా నిలబడి యేసయ్య తండ్రి. ఎంతోమంది విధవరాలు బిడ్డలనైనా తండ్రి, ఆ బిడ్డల ఎడల నువ్వే తోడుగా నిలబడి యేసయ్య. ఆ కుటుంబానికి ఆదరణ దయచే యేసయ్య. ఎవరు ఏ అక్కర్లతో కుమిలిపోతున్నారో యేసయ్య, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ కుటుంబాలను నువ్వు కలుపుతావని అడుగుచున్నాను యేసయ్య. కుటుంబాలను శాంతి సమాధానాన్ని దయచే యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను ఆర్థిక ఇబ్బంది కుమిలిపోతుంటారు యేసయ్య. బిడ్డలకి నేను తండ్రి ఆర్థికంగా సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను తండ్రి ఎటువంటి అపాయాల బిడ్డలు కలగకుండా యేసయ్య. నేను ఎవరెవరు ఏ అప్పులలో కుమిలిపోతున్నారో యేసయ్య, నేను తండ్రి డబ్బులు నేను తండ్రి వృధాగా పోగొట్టుకొనిచున్నారో యేసయ్య. నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్య. బిడ్డల పక్షాన్ని నువ్వు నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. అదేవిధంగా యేసయ్య, ఎవరు నేను తండ్రి ఈ ప్రార్థన వింటున్నారో యేసయ్య, కన్నీరు విడుస్తున్నారో యేసయ్య, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి.
నేను తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మంచి జ్ఞాపశక్తి బిడ్డలకు దయచి నేను తండ్రి. బిడ్డలు కూడా నేను తండ్రి నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళేలాగే బిడ్డలు నడిపించుకో యేసయ్యా, నీకు స్తోత్రం. నేను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యాలు దయచి, మంచి జ్ఞాపశక్తిని దయచి, చిన్ననాటి నుంచి బిడ్డలు బైబిల్ భక్తితో పెరిగేలాగా బిడ్డలు నడిపించి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను డాక్టర్స్ని నేను తండ్రి అనేక విధాలుగా సేవ చేస్తున్న ప్రతి బిడ్డని నేను తండ్రి దీవించి ఆశీర్వదించి నేను తండ్రి. పోలీస్ వాళ్ళని నేను తండ్రి, మిలిటరీ వాళ్ళని నేను తండ్రి, ఎవరెవరి ఏ ఉద్యోగ పరంగా సేవ చేస్తున్నారో దేశానికి నేను తండ్రి, వాళ్ళనందరినీ కాపుదలలో ఉంచుకో యేసయ్యా. ఎటువంటి అపాయం బిడ్డలకు జరగకుండా యేసయ్యా, బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతామని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం. నేను దైవజనుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నేను తండ్రి, బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నేను తండ్రి, బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకో యేసయ్యా. కుటుంబాలను దీవించి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యాన్ని కూడా సక్రమంగా జరిపించుకునే మనసు కూడా బిడ్డలకు దయచేయి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల నీ కృపను చూపించు యేసయ్యా. వాళ్ళ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏమై ఉన్నదో నువ్వు రుజువుపరుచుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను తండ్రి వాళ్ళ మీద నీ కృపను చూపించి యేసయ్యా. నేను తండ్రి వాళ్ళకి ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నావో యేసయ్యా, ఆ బిడ్డల మీద రుజువుపరుచుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలు కూడా మోకరించి నేను తండ్రి నా మీద నీ ప్రణాళిక ఏంటి అని బిడ్డలని ప్రార్థించడానికి బిడ్డలు నడిపించుకో యేసయ్యా, నీకు స్తోత్రం. ఎవరి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఎంతోమంది ఎవరి బిడ్డలు నేను తండ్రి చెడు తలంపులతో చెడు ఆలోచనలతో నా తండ్రి నేను బిడ్డలు ఎంతోమంది నేను తండ్రి చెడు ఆలోచనలతో మునిగిపోయి ఉన్నారు యేసయ్యా. భయంకరమైన వ్యసనాలతో బిడ్డలు మునిగిపోయి ఉన్నారు యేసయ్యా. బిడ్డలు నీ వైపుకు నడిపించు నేను తండ్రి, బిడ్డలలో మార్పుని కలగచేయి యేసయ్యా. తల్లిదండ్రుల మాటను వినకుండా యేసయ్యా పక్కన పెట్టి నేను తండ్రి, బిడ్డలు నేను తండ్రి చెడు తలంపులతో చెడు ఆలోచన చెడు వ్యసనాలతో మునిగిపోతున్నారు యేసయ్యా. ఆ బిడ్డలను మార్పును కలగచేయి యేసయ్యా. నేను తండ్రి నిజంగా నేను తండ్రి నీ వైపుకు నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళ హృదయ తలంపును తెలిసిన దేవుడు యేసయ్యా. ఆ బిడ్డలలో మార్పుని కలగచేయి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి నైనా ఈ అక్కరతో నేను మొరపెడుతున్నారు యేసీ బిడ్డల ఎడల నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి ప్రతి ఒక్కరు నేను తండ్రి నీ యందు మోకరించి ప్రార్థించుకునే సమయం బిడ్డలకు దయచేయి యేసయ్యా. నేను తండ్రి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా నేను తండ్రి ఈ లోక సంపదల కోసం ఈ లోక భోగాల కోసం ఎదురు చూడకుండా యేసయ్యా నీ కోసం ఎదురు చూచేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి నైనా నువ్వు ఎప్పుడు నేను తండ్రి మమ్మల్ని తీసుకుపోవడానికి వస్తావా అని మేము ఎదురు చూచేలాగా మమ్మల్ని నడిపించి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఆహారం లేక ఆహారం కోసం నేను తండ్రి అలమటిస్తున్న బిడ్డల ఎడల నీ కృపను చూపించు, బిడ్డలకు ఆహారాన్ని దయచేయి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమైన బిడ్డలకు దయచేయి నేను తండ్రి యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం. నేను ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్యా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతామని అడుగుచున్నాను యేసయ్యా. నేనా బిడ్డల కోసం నేను తండ్రి మేము ప్రార్థించుచుండగా నేను తండ్రి కొద్దిసేపు నేను తండ్రి ఈ ప్రార్థన వినడానికి మనసును దయచేయి యేసయ్యా. నిజంగా కొన్నిసార్లు చాలా నిరాశ కలుగుతుంది యేసయ్యా, కానీ ఒక్కరిని మేము రక్షించగలని మాకు సంతోషం నేను తండ్రి. ఈ ప్రార్థనను ఒక ఇద్దరు విన్నా కూడా నాకు సంతోషం చాలు యేసయ్యా. నీ వైపుకు నడిపిస్తున్నానని నాకు ఎంతో సంతోషం నేను తండ్రి. నేను తండ్రి ఈ ప్రార్థన విని నేను తండ్రి బిడ్డలు ఆశీర్వదింపడేలాగా నువ్వు నడిపించుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా. నేను తండ్రి నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించి యేసయ్యా. నేను ఇంతవరకు నేను తండ్రి అనేక మంది కోసం ప్రార్థించుండగా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి బిడ్డల మీద నీ ప్రేమ నీ కృప నీ ఆశీర్వాదాలు ఉంచుతావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.